చేస్తున్నాం సార్. ఇక్కడ బాగా తగ్గింది, నాకు హెల్త్ ఇష్యూస్ తగ్గినాయి. వీళ్ళకి కూడా మంచిగా చేస్తున్నారు వీళ్ళ హాస్పిటల్లో. వీళ్ళకి కూడా అన్ని తీర్ల సహాయం చేస్తే ప్రభుత్వం మేము మంచిగా మనకందరికి ఆరోగ్యం మంచిగా అవుతుంది కదా, అది స్పందిస్తే బాగుంటుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు కదా, మరి అక్కడ ఎవరు చేస్తున్నారు? అక్కడ 2-3 ఉన్నారు డాక్టర్లు. చాలా కష్టం అవుతుంది సార్, మాకు చూయించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. మా పాప 10th సెకండ్ సాటర్డే అని తీసుకొచ్చిన పాప కోసము. వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయండి, గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వైద్యానికి సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి సమస్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఆ వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరుగుతుంది, పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఉంటాడు, ఆయన ఏ రోజు వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో పకడ్బందీగా దాని మీద పనిచేస్తున్నట్టు కనబడదు. ఇక విద్యకు సంబంధించిన విషయంలో గౌరవ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ విద్యార్థుల సమస్యల మీద ఏనాడు విద్యార్థులతో కలిసి కానీ ఒక మిగతా ప్రజా సంఘాలతో కానీ విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఏం మాట్లాడినట్టు సందర్భాలు మనకు కనబడవు. అయితే ఇక్కడ వైద్య విద్యార్థులు హోమియోపతికి సంబంధించిన విద్యార్థులు గత 5 రోజులుగా మాకు స్టైఫండ్ పెంచండి అని చెప్పేసి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. వందల మంది ఇక్కడికి అనారోగ్యంతో వస్తున్నటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఈ వచ్చినటువంటి వాళ్ళలో చాలామందిని మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసేది అంటే వీళ్ళు మాకు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయేటువంటి పరిస్థితులు లేవు, హోమియోపతి ట్రీట్మెంట్ చేసుకున్నామని ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో కేవలం ఇంత పెద్ద ధర్నా జరుగుతున్న సమయంలో కూడా ఒక 4 లోపల ఉండి వాళ్ళకి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇటు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంది? కేవలం స్టైఫండ్. మీరు ఇస్తున్నటువంటి స్టైఫండ్ వల్ల మా జీవితాలకు, మా ఖర్చులకు సరిపోతలేవు. మీరు ఇచ్చేటువంటి స్టైఫండ్ మా ఖర్చులకు సరిపోతలేవు. మేము ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా ల్యాబులకు సంబంధించినటువంటి సామాగ్రి కొనుక్కోవాలి, మా చదువులకు సరిపోయేటువంటి అంటే మేము జేబులలో పెట్టుకొని, లేదంటే మేము మిగతా మాకు పర్సనల్ కార్యక్రమాలకు, సినిమాలకు పోవడానికో, షికార్లకు పోవడానికో డబ్బులు అడగట్లేదు. వాళ్ళు కేవలం చదువుకుంటున్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళ అంటే ల్యాబ్లకు సంబంధించినటువంటి విషయం కానీ, లేదంటే వాళ్ళ రికార్డులకు సంబంధించినటువంటి విషయం కానీ, వీటికి సంబంధించినటువంటి విషయంలో స్టైఫండ్ ఏదైతే ఇస్తున్నారో మిగతా రాష్ట్రాలు, భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో ఏ స్థాయిలో ఇస్తున్నారు, మన తెలంగాణలో ఏ స్థాయిలో ఇస్తున్నారు? పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60,000కు పైగా స్టైఫండ్ చెల్లిస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం 30,000కు తక్కువగా మాత్రమే ఇక్కడ స్టైఫండ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ స్టైఫండ్ పెంచితే కానీ వైద్యానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒక క్వాలిటీ వస్తువులు కొనుక్కోవడానికి, క్వాలిటీ ఐటమ్స్ కొనుక్కోవడానికి, క్వాలిటీ విద్యను మేము చదువుకోవడానికి మీరు ఎట్లా క్వాలిటీ విద్యను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం క్వాలిటీ విద్య దొరుకుతుందా అనే నమ్మకం కూడా కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మేముగా ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాము, మేము ఫీజులు కట్టుకుంటూనే ఉన్నాము. మాకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇచ్చేటువంటి స్టైఫండ్ కొద్దిగా పెంచితే మేము మా క్వాలిటీ వస్తువులు కొనుక్కొని మేము క్వాలిటీగా మేము వైద్యాన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు వైద్య సేవలకు సంబంధించిన విషయంలో మేము ఒకవేళ ఏదైనా తప్పు చేసేదంటే శిక్షించేటటువంటి అర్హత మీకు ఉంటుంది కావచ్చు, కానీ మేము చదువుకునే సమయంలోనే మాకు స్టైఫండ్ ఇవ్వకపోతే మేము ఏ రకంగా చదువుకోవాలి, మేము ఏ రకంగా పరిశోధనలు చేయాలి, ఏ రకంగా పరీక్షలు చేసుకోవాలి, ఏ రకంగా మేము ముందుకెళ్ళాలి? మా ఇంట్లో ఉన్నటువంటి పేదరికం వల్ల మేము ఆ స్టైఫండ్ని పెంచమని అడుగుతున్నాం తప్ప మేమేం డబ్బున్న వాళ్ళం కాదు అని చెప్పేసి గత 5 రోజులుగా విద్యార్థులు, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు రోడ్డు మీద కూడా అంటే ముందు వాళ్ళ కాలేజీ హాస్పిటల్ ముందు కూర్చొని నిరసన చేస్తూ ఉంటే 5 రోజులలో ఇప్పటి వరకు ఒక్క మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, వైద్య ఆరోగ్య శాఖ నుండి ఓ అధికారి లేడు, విద్యాశాఖ నుండి ఒక అధికారి లేడు. తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు అడుగుతున్నారా? లేదంటే ఈ హాస్పిటల్ మాకు రాసి ఇవ్వమని అడుగుతున్నారా? లేదంటే మాకు పక్కా అంటే వేరే రాష్ట్రాల్లో లేనంతగా లక్షలలో స్టైఫండ్ ఇవ్వమని అడుగుతున్నారా? కేవలం మాకు మీరు ఇచ్చేటువంటి స్టైఫండ్ కనీసం ఖర్చులకు కూడా సరిపోవట్లేదు, స్టైఫండ్ పెంచండి అని అడుగుతున్నారు. పక్క రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో గంతే ఇవ్వండి, మరి అంతకన్నా ఎక్కువ ఇవ్వండి అని కూడా వాళ్ళు ఏం డిమాండ్ చేయట్లేదు. మరి ఈ సందర్భంగా విద్యార్థుల డిమాండ్లు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుండి ధర్నా కార్యక్రమం చేస్తున్నారు? మేము ఈ రోజు నుంచి 5వ రోజు మేము స్టార్ట్ చేసి August 4th నుంచి మా స్ట్రైక్ అనేది స్టార్ట్ అయింది. దీనికన్నా ముందు 15 days నోటీస్ పీరియడ్ అనేది ముందుగానే మేము ఇచ్చాము ప్రభుత్వానికి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ ఆన్ పార్ విత్ అలోపతి. ఎందుకంటే 2016 ముందు వరకు అలోపతికి హోమియోపతికి సేమ్ జీవోస్ ఇంప్లిమెంట్ అయ్యేవి. 2016 నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వడం కరెక్ట్గానే అవుతుంది, కానీ మా ఆయుష్ విద్యార్థులకు వచ్చేసరికి మాకు ఓన్లీ 2 జీవోసే ఇంప్లిమెంట్ అయ్యాయి.
అయ్యాయి, మిగతా అనేది రాలేదు. సో మా స్టైపెండ్ అనేది 2016 దగ్గరే ఆగిపోయింది. సో ఇప్పుడు మా ప్రజెంట్ వచ్చేది 30,000. అండ్ తెలంగాణ అనేది రైజింగ్ స్టేట్. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఆపర్చునిటీస్ గురించి, బెటర్ ఫ్యూచర్ గురించి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అతి తక్కువ స్టైపెండ్ అందడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద కంట్రీ అన్ని స్టేట్స్ నుంచి ప్రజలు ఉన్నారు. ఒకవేళ ఇంత తక్కువ స్టైపెండ్ ఇస్తే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ స్టూడెంట్స్ కూడా ఇది ఆప్ట్ చేసుకోవడానికి వెనక నుంచి వేస్తారు. ఇబ్బందులు అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతాయి? అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ స్టైఫండ్ అనేది ఓన్లీ మాకు మనీ కోసమే కాదండి. సేమ్ స్టైఫండ్ ఇవ్వడం వల్ల మాకు సేమ్ డిగ్నిటీ ఉంటుంది, సేమ్ రికగ్నిషన్ ఉంటుంది, సేమ్ ఈక్వాలిటీ ఉంటుంది. అందుకని మేము స్టైఫండ్ ఎన్హాన్స్ చేస్తున్నాం. స్టైఫండ్ ఈజ్ జస్ట్ నాట్ ఫర్ మనీ, ఇట్స్ ఫర్ అవర్ రికగ్నిషన్, ఇట్స్ ఫర్ అవర్ మా గుర్తింపు కోసం చేస్తున్నాం. మేము ఆర్థిక ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినా కానీ మా స్టైఫండ్ మాత్రం అక్కడే ఆగింది. సో అన్ని విధాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. సో అందుకే గవర్నమెంట్ మేము చేస్తున్న సమ్మెని గుర్తించి మా కష్టాలను తెలుసుకొని మాకు తొందరగా స్పందిస్తామని కోరుతున్నాం. నోటీస్ పీరియడ్ ఇచ్చాం. ఆ నోటీస్ పీరియడ్ లోనే సమస్యలు పరిష్కారం కావాలి కదా, ఎందుకు ఇంకా 15 days పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి? 15 days కన్నా ముందు నుంచి చాలా రిప్రజెంటేటివ్స్ ఇస్తూనే వస్తున్నాం, కానీ మాకు అంత పాజిటివ్గా రెస్పాండ్ రాలేదు. అందుకని మేము ఇంకా సమ్మె చేద్దామని, అది కూడా నోటీస్ పీరియడ్ ఇచ్చినా కానీ ఆ టైం పీరియడ్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాండ్ రాలేదు. అందుకే మేము స్ట్రైక్ దిగాలని. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఓన్లీ 15% ఇస్తాము, ప్రతిసారి ఎంత జీవో ప్రకారం వస్తుందో అంతే ఇస్తామని చెప్తుంది, కానీ ఫుల్గా మా అమలు పరుస్తామని చెప్పట్లేదు. మిగతా రాష్ట్రాలలో ఎంత ఇస్తున్నారు? మిగతా రాష్ట్రాల్లో లక్నో, ఢిల్లీలో కంపేర్ చేస్తే 90 to 1 lakh ఉంటుంది. అండ్ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కూడా 60,000 ఉంటుంది, కానీ మనకు అందులో సగం కూడా రావట్లేదు. అంటే మీరు రాజకీయ నాయకుల దృష్టి తీసుకువెళ్ళే ప్రయత్నం, అంటే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఆయనకి ఏదైనా మెయిల్ పెట్టడం లాంటివి, లేదంటే ట్వీట్ చేయడం లాంటివి, ఆయన నెంబర్కి ఏమైనా మెసేజ్ లాంటివి చేయడం, మీ సమస్యలు? మేము మినిస్టర్స్ని చాలాసార్లు కలిసాం, మా ప్రాబ్లమ్స్ని అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసాం కూడా. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాండ్ అనేది రావట్లేదు, డిలేగానే ఉంది, కానీ తొందరగా ఎవరు స్పందించడం లేదు. అందుకని మేము ఇంకా స్ట్రైక్కి దిగాల్సి వచ్చింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇక్కడ చూసుకుంటే మీకు 200 మంది విద్యార్థులు ఉన్నారు, 3-year బ్యాచెస్ ఆఫ్ పీజీస్ ఉన్నారు, దాంతోపాటు ఇంటర్న్స్ కూడా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ విద్యార్థులు అందరూ చేస్తున్న స్ట్రైక్ ఇది. ఇప్పుడు 15 days నోటీస్ పీరియడ్, 5 days, 20 days నుండి మరి ఇక్కడ వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళ సేవలకు సంబంధించిన పరిస్థితి ప్రజలకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ మా బాధలు వినిపించుకోవాలని మేము ఇది చేస్తున్నాము. అండ్ సేవలు మాత్రం ఆగలేదండి, సేవలు కొనసాగుతున్నాయి, కానీ విద్యార్థులు మాత్రం పాల్గొనట్లేదు. ఇప్పుడు ఎంతవరకు చేస్తారు మరి పోరాటం? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము ఆన్ పార్ విత్ అలోపతి జీవో వచ్చే వరకు మా స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు మేము వైద్య సేవలు కొనసాగించాలని అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, గవర్నమెంట్ మాకు స్కాలర్షిప్ పెంచేది అంటే మేము మంచిగా చదువుకుంటాం, మంచిగా వైద్యం అందిస్తాం, గవర్నమెంట్ 20 రోజుల నుండి రెస్పాండ్ కావట్లేదు అంటున్నారు. మీరు ఏమంటారు మరి? గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వకుంటే ఎట్లుంటుంది? కానీ మేము వచ్చి 3-4 రోజులు అవుతుంది, ఇదే ఇట్లనే చూస్తున్నాం వెళ్తున్నాము. ఏమంటారు మరి? ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇవ్వాలి, న్యాయం చేయాలి కదా, చెయ్యకుంటే బాగుంటది కదా. ఆడపిల్లలు కూడా అంతమంది కూర్చున్నారు, అవును, వాళ్ళకి కూడా చెయ్యాలి. వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది? జాలీ అనిపిస్తుందండి, చెయ్యాలి వాళ్ళకి కూడా. అంటే వీళ్ళ అధికారులు కూడా పట్టించుకోవాలి, 20 రోజులు ఉండి అని చెప్పేసి చెప్తున్నారు. పట్టించుకోవాలి. కానీ అక్కడ ఇక మంది ఆగిపోయిండ్రు, ఇక మందులు ఇస్తుండ్రు కానీ ఆగిపోయింది చూస్తుండ్రు, అన్ని చేస్తుండ్రు, లేట్ అవుతుంది అంతే. ఎన్ని రోజులు వస్తుంది? నేను 9 సంవత్సరాలు అవుతుంది. ఇదే మంచిగానే ఉంటుంది. మీ కుటుంబం మొత్తం ఇక్కడికి వస్తారా? నేనైతే ఇక్కడనే మొత్తం ఒక్క గోళీ వేరే వేసుకోను, ఇదే గోళీ వేసుకుంటా. ఏది కానీ తగ్గుతుందండి. మంచిగానే ఉంటారండి, అబ్బోస్ ఏం కోపానికి రారు, చాలా మంచిగా చూసుకుంటారు. అమ్మా ఇట్లా కాదమ్మా, ఏం బాధలు ఉన్నాయమ్మా, నీకేం బాధ, ఏం కథ, ఇంట్లో కూడా బాధ ఉందా లేదా అని అడుగుతారు వాళ్ళు. చాలా మంచి. ఇవ్వాలి పాపం, ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. సార్ అదే వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, కానీ ఇది మంచి చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే వీళ్ళకి కూడా జీతం పెంచాలి, ఎందుకంటే వీరి పని మంచి ఉన్నది. వీళ్ళ పని మంచి ఉన్నదంటే మా పాపాన్ని చూపెడుతున్నారు, వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ అయినది. ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళకి మంచిగానే అయింది. ఇప్పుడు అందరు ఏమైనా సమస్య ఉన్నది వాళ్ళకి, అందరు ఏం చేస్తున్నారంటే అందరు ఇక్కడ వచ్చి చూపెడుతున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నది, థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, అది ఏదైనా ఏం డెంటల్ ప్రాబ్లం అది వాళ్ళు మంచి చూస్తున్నారు. వాళ్ళకి జీతం ఎట్లయినా పెంచాలి, ఎందుకంటే వాళ్ళ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఇంకా ఏమంటే మంచి చూస్తున్నారు వాళ్ళు.
వాళ్ళ ప్రైవేట్ నుంచి ఇంకా బాగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం ఎట్లా చూస్తున్నామంటే మన స్టార్టింగ్ నుంచి ఏం ప్రాబ్లం ఉన్నది వాళ్ళు ఎండింగ్ దాకా మనకు మంచి చేస్తున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అది మా పాపకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయినది. ఎంత ఇంప్రూవ్మెంట్ అయినదంటే నాకు మంచి ఉన్నది, వీళ్ళు పని మంచి ఉన్నది, వీళ్ళకి ఎట్లయినా శాలరీ పెంచాలి. ఎందుకంటే వీళ్ళు పని మంచి ఉన్నది, వాళ్ళు మంచి ఉన్నారు సార్. అది అందుకనే నేను చెప్తున్నా, వాళ్ళకు ఎట్లయినా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయనకి శాలరీ పెంచాలి. ఎంత కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళకి ఎట్లయినా వాళ్ళకి జీతం పెంచాలి సార్. ఈరోజు రామంతపూర్కి సంబంధించినటువంటి ఆయుష్ ఎవరైతే వైద్య విద్యార్థులు తర్వాత వైద్యులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఈరోజు 5వ రోజు అయినప్పటికీ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా శాంతియుతంగా ప్రభుత్వం దీని గురించి స్పందించడం కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్టైఫండ్ ఇష్యూ జరుగుతుందో ఆ స్టైఫండ్ ఇష్యూకి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా దీని మీద అధికారిక ప్రకటన చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ఎవరైతే ఈ వైద్య విద్యార్థులు ఆయుష్ కానివ్వండి, లేదంటే హోమియోపతి కానివ్వండి, తర్వాత అవి యునాని వీటికి సంబంధించినటువంటి జీవోస్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు జీవోస్ ఉన్నాయో దాన్ని మార్పు గురించి కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ప్రతి స్టేట్స్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత నార్త్ స్టేట్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే పనికి తగ్గ వేతనం ఇక్కడ ఆయుష్ విద్యార్థులకి ఏదైతే ఉందో వైద్య విద్యార్థులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ఏదైతే ఉందో ఇది శ్రమ దోపిడీ. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది కానీ సరైన పని దినాలకు సంబంధించినటువంటి సరైన వేతనం దక్కపోవడం నిజంగా చాలా బాధాకరం. సో ఈరోజు మేము ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నాం వీళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చాం. ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉందో ఖచ్చితంగా వీళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి మేమంతా రావడం జరిగింది. ఖచ్చితంగా తెల్ల కోటుని ప్రొటెక్ట్ చేసుకోవడం నల్ల కోటుగా మా బాధ్యత. ఖచ్చితంగా వీళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా చివరి వరకు కూడా మేము అండగా ఉంటాం. అదేవిధంగా వీళ్ళకి న్యాయ సహాయం కావాల్సి వచ్చినప్పటికీ కూడా, అదేవిధంగా వీళ్ళకి ఏదైనా జ్యుడిషియరీకి సంబంధించి కానీ అవసరమైతే ఏదైతే సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి కూడా వీళ్ళు డెఫినెట్లీ మేము తప్పకుండా ట్రై చేస్తాం, ఖచ్చితంగా కలుస్తాం. వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్లో మేము కూడా భాగం అవుతాం. ఈరోజు అంటే సోషల్ ఇంజనీర్ అడ్వకేట్ ఇట్స్ నాట్ అన్ అడ్వకేట్, సో అడ్వకేట్ ఇస్ అన్ సోషల్ ఇంజనీర్. సో ఖచ్చితంగా సమాజంలో జరిగే ప్రతి అంశం కూడా మా పరిధిలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా మేము ఈ విషయం గురించి చర్చిస్తాం. మేము ఎటువంటి న్యాయ సహాయం అందించాలో అందిస్తాం. వీళ్ళెవ్వరూ కూడా ఏ విధంగానూ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తలేరండి, మేము కూడా ఎవరిని గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తలేం. ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఏదైతే న్యాయబద్ధమైనటువంటి నిరసన ఉందో అది గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. సో ఇంతవరకు కూడా వీరి న్యాయబద్ధమైనటువంటి నిరసనకి అంటే ఎవరూ కూడా స్పందించకపోవడం, ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా ఇంకా దీని గురించి చర్చించడం, వీళ్ళతో చర్చలు నడపకపోవడం కానీ ఉండే, వీళ్ళకి సంబంధించిన బాధల విషయంలో కానీ స్టైఫండ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఎంతవరకు మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇది నేను ఈ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ఎవరైతే మిగతా మంత్రిమండలి ఉందో వాళ్ళందరినీ కూడా మేము అంటే వినయపూర్వకంగా కోరుకునేది ఒకటే, ఈ పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్లో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వీళ్ళు కేవలం పనికి తగ్గ వేతనం మాత్రమే అడుగుతున్నారు. అది వీళ్ళకి సంబంధించిందే కాదు, రాబోయే తరాల్లో ఎవరైతే ఆయుష్ విద్యార్థులు ఉన్నారో లేదంటే ఎవరైతే యునానీ డాక్టర్స్ ఉన్నారో హోమియోపతి డాక్టర్స్ వీళ్ళందరికీ రాబోయే భవిష్యత్తులో ఇది ఒక ఇన్నోవేషన్ కోసం, అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే శ్రమ దోపిడీ ఉందో దాన్ని రాబోయే తరాల్లో వాళ్ళు ఉన్నటువంటి తర్వాత వాళ్ళ జూనియర్స్ ఇది అనుభవించకుండా ఉండాలి. సో ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైంది. ఇప్పుడు పోరాడితే పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పింది. సో వీళ్ళు పోరాడట్లేదు, శాంతియుతంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే దీన్ని స్పందించాలి, వీరికి సంబంధించినటువంటి సహాయం తప్పకుండా అందించాలి. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ తప్పకుండా ప్రభుత్వం తీర్చాలి. ఏది వీళ్ళు ఆకాశంలో లేనిది ఏది అడగట్లేదు, లేదంటే వీళ్ళు చేసేది ఏది కూడా అక్రమం అన్యాయం కాదు, పనికి తగ్గ వేతనం. ఇది మేమెంతో మాకంత అన్నట్టుగా మేము చేసే పనికి తగ్గ వేతనాన్ని అంటే స్టైఫండ్ని అందించండి అని మాత్రమే కోరుతున్నారు. కాబట్టి ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. ప్రభుత్వం దీని గురించి స్పందించాలి. ఎవరైతే ఈ ఆయుష్కి సంబంధించినటువంటి యునానీకి సంబంధించి హోమియోపతికి సంబంధించిన డాక్టర్స్ అదేవిధంగా వైద్య విద్యార్థులు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో అది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. ఖచ్చితంగా దీనికి స్పందించాలి. వీరు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా గవర్నమెంట్ తక్షణమే బేషరత్తుగా వీటన్నిటి నోటీస్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు 5 రోజులు 20 రోజుల నుండి స్పందించలేగా అధికారులు. అదే ఇక్కడ నేనేమంటానంటే
ఇప్పుడు ఒక ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ కానివ్వండి, లేదంటే ఏదైతే మిగతా ధర్నా చౌక్ దగ్గర జరిగినటువంటి ధర్నా చౌక్లో కానివ్వండి, ఇక్కడ రోడ్డు మీదకి వస్తేనే మీరు పనులు చేస్తారా? అంటే మిమ్మల్ని విమర్శిస్తేనే మీరు పనులు చేస్తారా? లేదంటే మీ మీద మట్టేస్తేనే లేకపోతే మీ మీద బురద జల్లితేనే పనులు చేస్తారా? దయచేసి ఇక్కడ ఎవ్వరూ కూడా అంటే హింసకు పాల్పడట్లేదు, ఎవరూ కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడట్లేదు. వీళ్ళు శాంతియుతంగా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని ప్రభుత్వానికి సవినయంగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించాలి. నోటీస్ పీరియడ్ అయినప్పటికీ కూడా 5 రోజుల నుంచి నిరవధికంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది న్యాయబద్ధమైనది. ఖచ్చితంగా దీన్ని కోర్టు మెట్ల వరకు ఎక్కించుకోవద్దు. దయచేసి ప్రభుత్వాలన్నిటి కూడా రిక్వెస్ట్ చేసి మేము ఒకటే చేతులు జోడించి చెప్పేది ఒకటే ఏంటంటే ఈ ప్రొటెస్ట్ని శాంతియుతంగా మాత్రమే జరగడానికి మీరు సహకరించండి. ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణ అత్యంత తక్కువ ఉంది. అంటే వేరే ఏపీకి చూస్తే 60,000 1 lakh పైగా ఉన్న స్టైపెండ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటిది వీళ్ళకి ఎందుకు ఇంత తక్కువ ఇస్తారు? దీనికి లీగల్ పరంగా ఏమన్నా అయ్యి మనది ఏదన్నా తెలంగాణ రాష్ట్రం అంటేనే లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం కాదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏమి దివాలా తీసిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం క్యాపిటల్ ఏదైతే ఫినాన్షియల్ క్యాపిటల్ ఉందో ఆ ఫినాన్షియల్ క్యాపిటలే మన భారతదేశానికి ఆయుపట్టు లాంటిది. అదే భౌగోళికంగా కానివ్వండి, జియోలాజికల్గా కానివ్వండి, అదేవిధంగా వనరుల పరంగా చూడండి, మీరు మానవ వనరుల దగ్గర నుంచి, సహజ వనరుల దగ్గర నుంచి, భౌగోళిక పరిస్థితుల దగ్గర నుంచి, వ్యాపార సామ్రాజ్యాల దగ్గర నుంచి, ఐటీ కంపెనీల దగ్గర నుంచి, బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి అందరూ ఉన్నటువంటి రాష్ట్రం మన ధనిక రాష్ట్రం. మనదే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఏం కాదు. వీళ్ళు ఆ కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక చిన్న స్టైఫండ్ ఇంక్రిమెంట్ వాళ్ళు ఏం అడగట్లా, 1000 లక్షలు దోచేసి ఇవ్వమని చెప్పేసి అట్లా. మేము చేసే పనికి చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాల్సింది ఏది స్టైఫండ్ రూపంగా. వాళ్ళు వాటితో జల్సాలు చేసుకోవడానికో, సరదాలకు వెళ్ళడానికో, సినిమాలకి షికార్లకో కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు భరించడం కోసం. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు ఏవైతే మీరు చూడండి, ఇంతకుముందు 2017లో ఎలా ఉండేదంటే కిలో చికెన్ 120 రూపీస్ ఉండేది. మరి పరిస్థితి ఈరోజు అలానే ఉందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రం అంతా లోటు బడ్జెట్లో ఉందని చెప్పేవాళ్ళు. మరి ఈరోజు పరిస్థితి అలా ఉందా? నిధులు, నీళ్లు, నియామకాలు అనే ఉద్దేశంతోనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి నియామకాల విషయంలో నియామకాలు జరిగిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అవి కేటాయించకపోవడం నిజంగా చాలా బాధాకరం. సో ఇక్కడ ఎవరిని మేము బ్లేమ్ చేస్తలేము, ఎవరి మీద దుమ్మెత్తిపోస్తలేము, ఎవరి మీద మేము బురద జల్లట్లేదు. గవర్నమెంట్ని విద్యార్థుల తరపున, అదేవిధంగా వైద్యుల తరపున, ఎవరైతే యునాని, ఆయుష్, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, విద్యార్థులు, వాళ్ళ తరపున వీళ్ళు రిక్వెస్ట్ మేము మిమ్మల్ని కేవలం వేడుకుంటున్నాం అంతే. సో దయచేసి ప్రభుత్వాలు స్పందించి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి నిరసనకి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిందే. వీరికి సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని బేషరతుగా చేయాల్సిందే. వీటిని మరొక జంతర్ మంతర్లాగా దయచేసి రూపాంతరం చెందొద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్. అయితే ఈరోజు రామంతపూర్లో ఉన్న ఆయుష్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి స్టైఫండ్ ఇంక్రిమెంట్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం దేనికంటే, ఇండియాలో ఎవరైనా డాక్టర్ కావాలంటే రాయాల్సిన పరీక్ష ఏంది? నీట్ పరీక్ష రాస్తారు. వీళ్ళు కూడా అట్లనే నీట్ రాసి వచ్చారు. వీళ్ళకి సపరేట్గా స్టేట్ ఎగ్జామ్ పెట్టలేదు. సో డాక్టర్స్కి అందరికీ సేమ్ స్టైఫండ్ కావాలనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. అయితే మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వేరియేషన్స్ ఉన్నాయి. ఢిల్లీలో 1,10,000 సంథింగ్ ఉన్నది, తర్వాత కేరళలో 50,000 60,000 ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో 60,000 ఉన్నది, పక్కన ఆంధ్రప్రదేశ్ 60,000 ఉన్నది, మన దగ్గర 30,987 రూపాయలు చిల్లర ఉన్నది. ఎందుకు ఈ వివక్షత అని అడుగుతున్నారు వీళ్ళు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరైతే మంత్రులు ఉన్నారో, కన్సర్న్ మినిస్టర్స్, ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఉత్తా పనులకంటే కూర్చోలేరు. వీళ్ళందరూ 5వ రోజు సమ్మె నడుస్తున్నది, వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళకి దిక్కేవారు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఒక స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ రాసి వచ్చుంటే, లేకుంటే స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చుంటే మీరు వాళ్ళు నీట్ రాసిర్రు మీరు ఎందుకు అని చెప్పి మీరు ప్రశ్నించిన ఒక సందం ఉంటుంది. కానీ వీళ్ళు నీట్ రాసిర్రు, అందరితో పాటు వీళ్ళు ఉన్నారు. మళ్ళా దాదాపుగా 4.5 లక్షల కోట్లు తెలంగాణ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ కడుతుంది. అందులో వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఇప్పుడు ఈ తెల్లకోటు లేకుంటే మీరు బతుకుతారా? మేము బతుకుతామా? ఇప్పుడు 4 పిల్లర్లు ఉన్నాయి డెమోక్రసీకి, 5వ పిల్లర్ వీళ్ళు. 4 పిల్లర్లు కరెక్ట్ పనిచేయాలంటే వీళ్ళు కరెక్ట్గా మనకి వైద్యం చేస్తేనే మనం బతకగలుగుతాం. సో మినిమం బేసిక్ సెన్స్ లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో
వీళ్ళని పిల్లల్ని కొంతమంది పిలిచి వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు హెల్త్ మినిస్టర్కి ఇస్తాను, ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర పోతాను, ఫినాన్షియల్ మినిస్టర్ దగ్గర పోతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా తిప్పుడు అవుతుంది. కానీ ఎంత హార్డ్లీ ఒక 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు 100 కోట్లు వేసుకో, ఏమవుతుంది? మీ మంత్రులు అది హెలికాప్టర్లలో తిరుగుడు కంటే ఎక్కువనా ఈ బడ్జెట్? ఇవన్నీ సొమ్ము ఇది, మా సొమ్ము మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్లకి మద్దతుగా మేము జూనియర్ అడ్వకేట్స్ మేమున్నాం, సీనియర్ అడ్వకేట్ అన్న సుబ్బన్న ఉన్నాడు, తర్వాత విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలగడం కాకుండా అకాడమిక్స్ ఆగిపోతున్నాయి, అటు వైద్యం కూడా ఆగిపోతున్నటువంటి క్రమంలో ఎందుకు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే అన్న, ఇప్పుడు నేను చేయాల్సిన పనిని నా దగ్గరకు వస్తే నేను కాదు ఆయన కాడికి తిప్పుతున్నారు. చేయడానికి సుముఖంగానే ఉన్నారు చెప్తూనే చేస్తలేరు పని. మేమేమంటున్నామంటే చేసేయండి, అది మీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేసేయండి, ఈ గొడవ వస్తుంది కదా అని మేము అంటున్నాం. ఇట్లా ఎన్ని రోజులు ఇంకా ఈ ఎన్ని రోజులు అంటే ఇక ఇచ్చే వరకు పోరాడతాం ఖచ్చితంగా. వీళ్ళ సపోర్ట్ ఆ తెల్ల కోటుకి నల్ల కోటు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది జ్యుడిషియరీ ఈ తెల్ల కోటు నల్ల కోటు చేసే యుద్ధంలో ఖద్దరికి కాళ్ళు వణుకుతాయి ఖచ్చితంగా. ఈరోజు మేము జూనియర్ అడ్వకేట్స్గా మా వంతు సహాయంగా మా సోదరులైన హోంమేకర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి స్టైఫండ్ కోసం వాళ్ళు చేస్తున్న కొన్ని రోజుల నుంచి నిర్వహణగా చేస్తున్న ఈ మౌన పోరాట దీక్షకు కానీ వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు మాతో తెలియజేయడం వల్ల మా వంతు సహాయంగా ఇది వాళ్ళకు జరగాల్సిన న్యాయం. ఎందుకంటే దేశంలో న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ ఈ 5 కరెక్ట్గా ఉండాలి. ఈ 5 కరెక్ట్గా లేనప్పుడు దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనం దేశాన్ని ముందుకు నడిపించడం. అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలి అనుకునే ఈ దేశంలో ఇట్లాంటి వివక్షలు మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి చూసుకుంటే విద్యార్థుల మీద, లేకపోతే నిరుద్యోగుల మీద, లేకపోతే రైతుల మీదనే ఉంటున్నాయి తప్ప ఇంకా ఏ విషయంలో ఉండట్లేవు. ఇలాంటి సమయంలో వాళ్ళు 24 గంటలు ఏ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళకి పేషెన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళకి ఎలాంటి పర్సనల్ లైఫ్ ఉన్నా అన్ని పక్కకు పెట్టి నిర్విరామంగా మనకు వైద్యం అందిస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం. మనం పేషెంట్గా పోయి కూడా మనకి టైంకి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మనం అక్కడ గొడవ చేస్తాం. మనం ఎంత గొడవ చేసినా ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళు పేషెంట్స్తోని పేషెంట్కి అర్థమయ్యేలా మెల్లగా నిదానంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నీ 24/7 వాళ్ళ ఒక చెప్పాలంటే ఒక పర్సనల్ లైఫ్ అంటూ వాళ్ళు ఉండదు. వాళ్ళు త్యాగం చేసుకొని మరి ఈ ఫీల్డ్లోకి వస్తారు. అదొక ప్యాషన్గా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎట్లా అయితే పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము వచ్చేది సమాజ సేవ చేయడానికి, మీకంటే పెద్ద సమాజ సేవ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు అలాంటి స్టూడెంట్స్కి ఒక కష్టం వచ్చి మాకు ఇది సరిపోవట్లేదు, మేము మా జీవన విధానానికి కానీ మేము చదువుకోవడానికి కానీ మాకు ఎక్విప్మెంట్స్ కానీ మా లైఫ్ స్టైల్ కానీ సరిపోవట్లేదు, కొంచెం చేయండి అంటే ఇన్ని రోజుల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఎవరికన్నా ఆపొచ్చు. ఇప్పుడు విద్యార్థుల స్కాలర్షిప్లు ఉన్నాయి, ఆపిరు, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, మెల్ల దాన్ని చేయొచ్చు. దానికి ఇలాంటి వైద్యులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఇన్ టైం చేయకపోతే వాళ్ళు ఒకరోజు బయట ఇస్తేనే ఒకరోజు దగ్గర 1000 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక్క పేషెంట్ చనిపోయినా కూడా అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్టు అయితే అది వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. మేము ఆ రోజు ప్రొటెస్ట్ కూర్చోవడం వల్ల ఒక పేషెంట్ని కాపాడుకోలేకపోయినాము, వాళ్ళకు కూడా ఒక రిగ్రెట్ ఉంటుంది. అట్లాంటి రిగ్రెట్స్ అనేవి ప్రభుత్వానికి ఉండొద్దు, వాళ్ళకు ఉండొద్దు. ఇక్కడ కామన్ పీపుల్ కూడా సఫర్ అవ్వద్దు అంటే ఎట్టి పర్సనైనా ఇలా ఈ హోమియోకేర్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ డిమాండ్స్ అన్నిటి మీరు తక్షణమే మీరు కూర్చొని వాళ్ళతో చర్చలు చేసి ఆ చర్చలు కూడా ఫలితంగా వాళ్ళకి ఈరోజు శనివారం, సోమవారం రోజు మీరు మీ అడ్మినిస్ట్రేషన్ రేపు ఆదివారం బంద్ ఉంటుంది అనుకుంటే సోమవారం రోజు బోనాలు శుభవార్తగా తెలంగాణ మొత్తం యావత్ ప్రజానీకం గర్వంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ ఒక శుభవార్త తెలియజేయండి. మేము స్టైఫండ్ పెంచుతున్నాం, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పేసి ఈ వైద్య విద్యార్థులు అందరి ముఖాల్లో సంతోషాలు చూడాలంటే మీరు బోనాల రోజు, ఆ శుభకార్యం రోజు, శుభ పనికి మీరు ముందుకు రాండి. మేమందరం ఆ తెల్లకోటకి నల్లకోట ఎప్పుడు అండగా ఉంటుంది, ఈ 2 అండగా ఉండి అవతలే అది ఏ కోట అయినా, అది ఎవరైనా, ఖర్దరైనా, కాకి అయినా ఎవరైనా సరే మేము ఉపేక్షించము. ఇక నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నల్లకోట వాళ్ళ తెల్లకోటగా సంఘీభావంగా ప్రతి అడుగులో మేము ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, దేనికోసం ఇంతగానో కష్టపడుతున్నాం? మాకు తగిన న్యాయం జరిగే వరకు మేము నిరవధిక సమ్మెని నోటీస్ 15 రోజుల ముందే నోటీస్ ఇచ్చాము, సమ్మెకు దిగే ముందే. సో మాకు న్యాయం జరిగే వరకు మేము సమ్మె కొనసాగిస్తాము.
ఒకవేళ మాకు న్యాయం జరగట్లేదు అంటే దీన్ని ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకుపోయారా? తీసుకెళ్ళాము, మొత్తం తీసుకెళ్ళాము. అందరికి ప్రాపర్ ఛానల్ అందరికి అన్ని ఇచ్చేసాము. ఇచ్చాకనే మేము సమ్మెకి దిగాము. మేము ఏదో నిన్న అధికారులు మేము మాట్లాడతాము, పైన ఉన్న అఫీషియల్స్ తోటి మాట్లాడతాము, మేము అది మాట్లాడతాము, ఇది చేస్తాం అంటున్నారు. కానీ మాకు అది జీవో బయటకు వచ్చే వరకు మా సమ్మె అనేది ఆగదు. మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి స్టైఫండ్ పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం? ప్రభుత్వానికి మా అంటే 20 కోట్లు 25 కోట్లు మాత్రమే. అది ప్రభుత్వానికి ఎంత కాదు, లక్షల కోట్లు 100 కోట్లు అక్కడ ఎంతో స్కామ్లు అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. వేరే దానికి అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. మేము అడిగేది జెన్యూన్ కాస్ట్. మేము చేసేది సేవ. ఈ సేవకి గుర్తింపులాగా మాకు ఇవ్వండి కరెక్ట్గా. మాకు మా అంటే సంవత్సరానికి 25 కోట్ల కంటే ఎక్కువ బడ్జెటే అవసరం లేదు. నా పేరు వాసుదేవ్ అండి. నేను ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను 2016లో కూడా ఇదే కాలేజ్లో చదివాను. 2016 నుంచి 2026 వరకు. ఇంకో సంవత్సరం కూడా ఉంది నాకు ఈ కాలేజ్లో. మాకు సరైన స్టైపెండ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి రావడం లేదు. ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడ స్టైపెండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 1,20,000 దాకా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మా స్టైపెండ్ కేవలం 30,000 మాత్రమే ఉన్నాయి. మీరు దాన్ని పోల్చుకుంటే కేవలం 4వ వంతు మాత్రమే. అక్కడ వాళ్ళు ఏవైతే సేవలు చేస్తున్నారో మేము ఇక్కడ అవే సేవలు చేస్తున్నాం. అదే కాకుండా 2014లో రాష్ట్రం విభజనకు ముందు కూడా మనకి అలోపతికి, హోమియోపతి, ఆయుష్ సిస్టమ్స్ అందరికీ కలిపి ఒకటే స్టైపెండ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇలా రావడం లేదు. అది ప్రభుత్వం ఎందుకు మా మీద ఇలా వ్యత్యాసం చూపిస్తుందో మాకు తెలవడం లేదు. మీరు చూసుకుంటే ఈ కాలేజ్లో నేను చదువుతున్నప్పటి నుంచి ఓపీలు పెరిగాయి, రీసెర్చ్ పెరిగింది, ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. ఎంతో ఈ కాలేజ్ మా హోమియోపతి కాలేజ్ చాలా హోమియోపతి గురించి చాలా ప్రచారం చేసింది. మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళింది. మేము కూడా అందులో పాల్గొన్నాం. ఆయుష్ గ్రామ్ క్యాంపులని చాలా విధాలుగా మేము తోడ్పడ్డాం. హోమియోపతికి ఎంతో అవేర్నెస్ తెచ్చాము. ఇంత చేసినా కూడా మా సేవలను ఎందుకు గుర్తించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా శ్రమను గుర్తిస్తుందని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం పట్టి విక్రమార్క గారు అపోజిషన్లో ఉన్నప్పుడు సరే అన్నారు, ఇలా మాకు అలోపతికి మా సేవలు గుర్తించి సమాన వేతనాలు ఇవ్వాలని. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పటికైనా మా బాధలు మళ్ళీ గుర్తు చేసుకొని మాకు సరైన వేతనాలు ఇస్తారని కోరుకుంటున్నాం.